నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఛత్తీస్గఢ్ లో నక్సల్స్ దాడిని విశ్లేషిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10 మందికి పైగా మావోయిస్టులు హతమై ఉంటారని అనుమానాలు తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కొత్త ప్రతిపాదనలకు పచ్చజెండా 2 ఏళ్లలో 12 పాయింట్లు దాటితే లైసెన్స్ రద్దు సాధారణ ఎన్నికలతో పాటే ఏపీలో స్థానిక సంస్థల పోరు కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా వెళ్తామన్న మంత్రి నారాయణ 15 ఆగస్టుకే పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రారంభం పనులు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖకు చంద్రబాబు నిర్దేశం కోనసీమలో అడ్డగోలుగా ఆక్వా చెరువుల తవ్వకాలు గోదావరి పరివాహక పల్లెల్లో పెద్ద ఎత్తున జీవన విధ్వంసం ఐపీఎల్ 10లో ముంబై వరుస విజయాలకు అడ్డుకట్ట ఉత్కంఠ పోరులో 3 పరుగుల తేడాతో పూణే విజయం ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల మెరుపు దాడిపై పంచనామా మొదలైంది ఎదురుకాల్పుల్లో 10 నుంచి 12 మంది నక్సల్స్ కూడా హతమై ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ ఘటనా స్థలిని సందర్శించనున్నారు అత్యవసర సమీక్ష నిర్వహించిన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ జవాన్ల భౌతిక కాయాలను వీలైనంత త్వరగా స్వస్థలాలకు తరలించాలని ఆదేశించారు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న మావోయిస్టుల మారణకాండను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి సీఆర్పీఎఫ్ చరిత్రలోనే తీవ్ర విషాదంగా మిగిలిన నక్సల్స్ మెరుపుదాడి పరిణామాలను సునిశితంగా విశ్లేషిస్తున్నాయి రహదారి భద్రతలో నిమగ్నమైన భద్రతా దళాలపై మావోయిస్టులు పక్కా వ్యూహంతో దాడి చేశారు ముందుగా కొందరు గ్రామస్తులను పంపి పరిస్థితులు తమకు అనుకూలమని భావించాకే మెరుపుదాడికి పాల్పడినట్లు ఎన్కౌంటర్లో గాయపడిన కొందరు జవాన్లు చెబుతున్నారు ఇక ఏకకాలంలో 300 మందికి పైగా మాటు వేసి విరుచుకుపడటంతో సీఆర్పీఎఫ్ జవాన్లు ఎక్కువగా నష్టపోవాల్సి వచ్చిందని అప్పటికీ తీవ్రంగా ప్రతిఘటించడంతో 10 నుంచి 12 మంది నక్సల్స్ కూడా హతమై ఉంటారని సీఆర్పీఎఫ్ వర్గాలు అంటున్నాయి అయితే దీనిపై మావోయిస్టు పార్టీ గాని సీఆర్పీఎఫ్ గాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు నక్సల్స్ దాడిలో గాయాలతో బయటపడి రాయ్పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బలగాలను ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పరామర్శించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ఆ తర్వాత ఛత్తీస్గఢ్లోని తన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన రమణ్ సింగ్ అమర జవాన్ల భౌతిక కాయాలను వారి స్వస్థలాలకు వేగంగా తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు सुकमा जिला और सुकमा जिला का चिंतलनाट चिंता गुफा बुरकापाल ये उनके लिए भी खंदक की आखिरी लड़ाई है और वहाँ के सड़क पुल के बनाना इसमें हमारे जवान करीब लगातार जाते हैं और ऐसे एम्बुस में जब कंटिन्यूअस एक रोड भी जाते हैं तो ये परेशानी होती है और इसके बाद भी मुझे लगता है कि उस क्षेत्र में हम काफ़ी सड़कों का निर्माण किए हैं आगे यही चिंता है कि कम से कम कैजुअलिटी हो और हमारे जवान आगे बढ़ के न केवल वहाँ के इंफ्रास्ट्रक्चर में भी और बाकी क्षेत्रों में भी काम करें అటు రాత్రి ప్రధానిని కలిసి సుక్మా దాడిపై వివరణ ఇచ్చిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ క్షతగాత్రులకు అందిస్తున్న చికిత్స గురించి వివరించారు నేడు రాయ్పూర్ వెళ్లి దాడి ప్రాంతాన్ని పరిశీలించనున్న రాజ్నాథ్ ఆ తర్వాత సమీక్ష నిర్వహించనున్నారు ట్రాఫిక్ ఉల్లంఘనలపై తెలంగాణ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించింది కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా తప్పుల చిట్ట ఆధారంగా లైసెన్సులు రద్దు చేసే ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ చట్టంలో కొత్త నిబంధనలు చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వాహనదారులు అడ్డదారులు తొక్కకుండా నియంత్రించేలా మోటారు వాహనాల చట్టంలో చేసిన మార్పులకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది ఈ మేరకు రవాణా రహదారుల భవనాల శాఖ జీవో నెంబర్ 26ను జారీ చేసింది వాహనదారుడు పాల్పడే ప్రతి ఉల్లంఘన పాయింట్ల రూపంలో ఆర్టీఏ డేటాబేస్లో నమోదవుతుంది తొలి తప్పు నమోదైనప్పటి నుంచి 24 నెలల వ్యవధిలో 12 పాయింట్లు దాటితే ఆ వాహనదారుడి లైసెన్సును ఏడాది పాటు సస్పెండ్ చేస్తారు పునరుద్ధరించిన తరువాత మళ్లీ అదే తప్పు చేస్తే 2 ఏళ్లు మళ్లీ చేస్తే 3 ఏళ్ల పాటు
లైసెన్సును సస్పెండ్ చేస్తారని జీవోలో వివరించారు. ఇక తాత్కాలిక డ్రైవింగ్ లైసెన్సులు 5 పాయింట్లు కాగానే రద్దు కానుండగా తిరిగి తాత్కాలిక లైసెన్స్ పొందేందుకు డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొంది తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఆటో డ్రైవర్ పక్కన మరో వ్యక్తిని కూర్చోబెట్టుకున్నా హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఉల్లంఘనగా భావించి 1 పాయింట్ పడుతుంది. రవాణా వాహనాల్లో ప్రయాణికులను తరలించినా, అపసవ్య దిశలో వాహనం నడిపినా, 40 కిలోమీటర్ల నిర్దేశిత వేగానికి మించినా, జనసమర్థ ప్రదేశాల్లో పార్కింగ్ చేసినా, ఎక్కువ శబ్దం చేసినా, బీమాపత్రం లేకుండా వాహనం నడిపినా, ప్రమాదకర వస్తువులను వాహనంలో తరలించినా 2 పాయింట్లు లెక్కగడతారు. మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడిపితే 3, లారీ గాని ఇతర రవాణా వాహనానికి గాని 4, బస్, ఆటో, క్యాబ్ నడిపితే 5 పాయింట్లు లెక్కగడతారు. వాహనంపై వెళుతూ గొలుసు దొంగతనాలు, దోపిడీలకు పాల్పడినా 5 పాయింట్లు లెక్కగడతారని జీవోలో పేర్కొన్నారు. మోటారు వాహన చట్టం ఉల్లంఘించి వాహనం నడిపిన వాహనదారుడికి అపరాధ రుసుము, జైలు శిక్ష ఉంటాయని వివరించారు. 2 రోజుల ఢిల్లీ పర్యటన ఫలప్రదంగా సాగిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్కు తెలిపారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని రాత్రి హైదరాబాద్కు వచ్చిన కేసీఆర్ నేరుగా రాజ్భవన్కు వెళ్లి గవర్నర్తో సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రం తరపున ప్రస్తావించిన అంశాలు, ప్రధానితో భేటీలో లేవనెత్తిన విషయాలను వివరించినట్టు తెలిసింది. భూసేకరణ చట్టం, రిజర్వేషన్ల పెంపు అంశం కూడా ఇద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల నిర్వహణ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటనపైన చర్చించినట్టు తెలిసింది. తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమమే తెరాస సర్కారు లక్ష్యమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పునరుద్ఘాటించారు. ఈ నెల 27న ఓరుగల్లులో తెరాస ఆవిర్భావ సభ కోసం జన సమీకరణలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలతో మంత్రి సమావేశమయ్యారు. వచ్చే బతుకమ్మ పండుగ నుంచి పేద హిందువులకు కూడా దుస్తులు పంపిణీ చేస్తామన్న హరీష్, తెరాస పేదల ప్రభుత్వమని, ఎన్నికల్లో చెప్పనివి కూడా నెరవేరుస్తున్నామని తెలిపారు. తెరాస సర్కారు సంక్షేమ కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ నేతలకు మతిపోతోందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులకు రోజు రోజుకు మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. ఎరువులు ఉచితంగా ఇస్తామంటే ఇది మాదే ఉండే ఆలోచన అంటుండ్రు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ఉన్నప్పుడు మీకు ఎందుకు సోయి లేకపోయింది రైతుల గురించి? ఏమైనా ఆలోచించారా మీరు? కానీ ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కరెంటు రాక పంట ఎండిపోయిందని గాని, కరెంటు రావడం లేదని ఏ ఒక్క రైతన్నా రోడ్డుపైకి వచ్చాడా? ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఇటీవలే ఆంధ్రప్రదేశ్లోని పార్టీ నేతలకు నిర్దేశించిన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణ నేతలకు అదే విషయాన్ని స్పష్టం చేశారు. రాత్రి ఉండవల్లిలో తనను కలిసిన 11 మంది తెలంగాణ తెదేపా నేతలకు దేశమంతా ఒకే ఎన్నికలపై ప్రధాని మోదీ నీతి ఆయోగ్లో ప్రస్తావించారని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రణాళికలు రచించాలని చంద్రబాబు సూచించారు. తెరాసలోకి వెళ్లిన నేతల స్థానాన్ని భర్తీ చేయడానికి మహానాడులోగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్దేశించారు. దేశమంతటా ఒకేసారి ఎన్నికల నిర్వహణపై చర్చ జరుగుతున్న వేళ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలు అందుకు అనుగుణంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలిపిన పురపాలక శాఖ మంత్రి నారాయణ, కేంద్రం నిర్ణయాన్ని బట్టి తుది నిర్ణయం ఉంటుందని చెప్పారు. జడ్పీ ఎలక్షన్స్ కానీ, పంచాయతీ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ అన్ని ఒకేసారి పెట్టేస్తే పూర్తవుతుంది. అలా కాకుండా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ పెడితే మళ్ళీ వీళ్ళకి 5 సంవత్సరాలకు మళ్ళీ మధ్యలో వస్తుంది. అందువల్ల ఒక నిర్ణయం వచ్చిన తర్వాత చేస్తామనే దాంతో డిస్కషన్ జరుగుతుంది. ఏదైనా ఎలక్షన్స్ ఒక 6 months ముందు అలా వచ్చేటికైతే ఒకేసారి అన్ని కలిపి పెట్టేస్తాము. లేదు అవి రాదు అనుకుంటే వీటిని కండక్ట్ చేసుకుంటాం. ఏదైనా కేంద్రం తీసుకునే నిర్ణయాన్ని దాన్ని బట్టి మనం ఉంటున్నాం. పట్టిసీమ స్ఫూర్తితో తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఆగస్టు 15ను ప్రారంభించేలా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన ఆయన గుండ్లకమ్మ నుంచి సంగం బ్యారేజ్ వరకు నీటిని తీసుకెళ్లి పెన్నాతో అనుసంధానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇదే సమయంలో పోలవరం మట్టి తవ్వకం పనులు నిర్దేశిత సమయానికి పూర్తి కాకపోవడంపై నిర్మాణ సంస్థల ప్రతినిధులను సీఎం ప్రశ్నించగా యంత్ర పరికరాల తరలింపు, వాతావరణ పరిస్థితులను బట్టి వర్షాకాలం వచ్చేలోగా లక్ష్యాల్లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేస్తున్నామని అధికారులు వివరించారు. ప్రధాన ప్రాజెక్టు నిర్మాణం మాత్రం నిర్దేశిత సమయానికి పూర్తయ్యేలా చూస్తున్నామని తెలిపారు. పోలవరం పనుల్లో ప్రతి ఒక్కరి భద్రత ముఖ్యమన్న చంద్రబాబు ప్రమాదాలు జరగకుండా పగడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
టోల్గేట్పై దాడి విషయంలో అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తన కుమారుణ్ణి వెనకేసుకొచ్చారు. ఎంపీ వాహనమని తెలిసినా టోల్గేట్ సిబ్బంది ఆపటం సరికాదన్న ఆయన దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తన పిల్లలు ఏ రోజు తప్పు చేయరన్న కిష్టప్ప తప్పు చేసుంటే సరిదిద్దుతానని చెప్పారు. సో నేను ఈ సంఘటనకు బాధపడుతున్నాను, చింతిస్తున్నాను. ఫర్దర్ ఇటువంటి సంఘటనలు జరుపుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను తప్పకుండా ఆ విధంగా చూసుకుంటాను. అయితే ప్రాపర్గా కర్ణాటక పోలీసు ప్రాపర్గా ఎంక్వైరీ చేయండి, వాస్తవాలు తేల్చండి. ఎందుకు ప్రొవోక్ చేశారు, ఎందుకు ఎంబ్లం ఉండేటువంటి వెహికల్ నిలిపారు అనేటువంటి దాని మీద ప్రాపర్గా ఎంక్వైరీ చేయమని నేను కోరుతా ఉన్నాను. సినీ కళామ తల్లి సేవకు కేంద్రం సత్కరించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకున్న కళా తపస్వి విశ్వనాథ్ కు అభినందనలు వెల్లువెత్తాయి. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ట్విట్టర్లో కళా తపస్వికి శుభాభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్, ముఖ్యమంత్రులు విశ్వనాథ్ ను ప్రశంసల్లో ముంచెత్తారు. విశ్వనాథ్ తెరకెక్కించిన శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, సప్తపది చిత్రాలను గవర్నర్ నరసింహన్ ఆణిముత్యాలుగా అభివర్ణించారు. సంప్రదాయ ఔన్నత్యాన్ని పెంపొందించే చిత్రాలు తీసిన విశ్వనాథ్ భావితరాలకు ఆదర్శమని తెలంగాణ సీఎం కేసీఆర్ కొనియాడగా తెలుగు జాతి కీర్తి ప్రతిష్ఠ మరోసారి జాతీయ స్థాయిలో రెప్రపలాడిందని ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. పచ్చని పైర్లతో అలరారే కోనసీమ చేపలు, రొయ్యల చెరువులతో విధ్వంసానికి గురవుతోంది. ఆక్వా వ్యాపారులు ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షల ఎకరాల మేర చేలను చెరబట్టి అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. అధికార యంత్రాంగం నిర్లిప్తతతో ఉభయ గోదావరి జిల్లాల్లో మరో 2 లక్షల ఎకరాల్లో రొయ్యల చెరువులు తవ్వకానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా వ్యాపారులు నిబంధనలకు పాతరేసి యథేచ్ఛగా చెరువులు తవ్వేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాలో 1,00,000 ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లాలో 37,000 ఎకరాల్లో ఆక్వా చెరువులుంటే అనధికారికంగా వేలల్లోనే ఉంటాయి. అమలాపురం, కాకినాడ, రామచంద్రాపురం డివిజన్ల పరిధిలో ఒకప్పుడు పచ్చని పైర్లతో కళకళలాడిన పంట పొలాలు ఇప్పుడు చెరువులయ్యాయి. ఆక్వా వ్యర్థాలు నదిలోకి వదలడం వల్ల కాలుష్యం పెరుగుతోంది, భూమి సారం కోల్పోతోంది, తాగునీరు కరువవుతోంది. దూడ తాగుదామంటే దూడకి నీళ్ళు లేవండి. అసలు చక్కని పాలు ఇచ్చి ఆ పాలు కూడా ఇవ్వట్లేదండి. ఇప్పుడు దూడలను అమ్మేసుకుంటున్నామండి. మా పొలాలన్నీ సౌడు మారిపోయినాయండి. జమండి ఉప్పు నీళ్ళు అండి. చెట్లు కూడా అలా కాయలు లేవండి. ఇవాళ పనికిరాని బీడి భూమికి తయారు చేసి ఖజానాలకి చెరువులకి ఇచ్చేస్తున్నారు సార్. ఓ భాషలో కూలి ఎక్కడ చేస్తున్నారు సార్. నీళ్ళు ఎక్కడ దొరకట్లేదండి. మాకు పైపులు కూడా వద్దే ఇవ్వట్లేదండి. నీళ్లు అయ్యే నీళ్ళు తెచ్చుకుంటున్నాం అంతే అండి. అయ్యే కొద్ది కొద్ది ఇస్తున్నారండి నీళ్లు. గోగన్న మఠం, కరవాక ప్రాంతాల్లో వైనతేయ గోదావరి గట్లు కొట్టేసి నది వరకు రొయ్యల చెరువులు తవ్వేశారు. అల్లవరం మండలం బెండమూరు లంక, రెబ్బనపల్లి, గోడి గ్రామాల్లో గోదావరి నుంచి పంటకాలవలోకి పైపులు వేసి నీటిని మళ్లిస్తున్నారు. చెరువుల్లోకి ఉప్పునీటి కోసం సముద్రంలో ఆటుపోటుల్ని అడ్డుకుంటున్నందున గట్లు బలహీనమవుతున్నాయి. డైరెక్ట్ బెండమూరు లంక గట్టుకి ఏటుగట్టుని రాచుకుంటూ వెళ్లి గట్టు తెగిపోయి ప్రమాద పరిస్థితుల్లో పొరులుతుంది. లంక గ్రామం మొత్తం భూగర్భం అంతా తవ్వేయటం వల్ల ఏటుగట్లు తెగిపోయి పంట పొలాలు మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇబ్బందికరంగా ఉంటుందండి. అదే గమ్ముని గోదావరికి స్కిడ్ అయ్యి బండి పడిపోతుందేమోననేసి. చేపలు, రొయ్యల చెరువులను వ్యతిరేకించే గ్రామస్తులపై దౌర్జన్యానికి దిగుతున్న వ్యాపారులు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. చెరువులు వద్దు, మాకు మంచినీళ్ళు కావాలన్నామనండి. వచ్చిందండి వాళ్ళతో. ఆడవాళ్ళకి కూడా మళ్ళీ కోట్ల ద్వారా ఈ పంపేసేసారండి. ఇప్పుడు ఈ తొబ్బి వాళ్ళండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చంపేస్తారో ఉంచుతారో కానీ చెడ్డగా కాల్ చేస్తున్నారండి. చాలా ఇబ్బందులు పెట్టారు సార్. ఆ మగవాళ్ళు అందరూ సబ్ జైలు ఉంటే ఆడవాళ్ళు పోలీసులు వచ్చి మాటగా చూసేవారు సార్. ప్రతిదానికి నైట్ వచ్చేవారు సార్. పిల్లలతో ఎంత ఇబ్బంది పడేవాళ్ళు మా భగవంతుడు తెలుసు సార్. మేము నలిగిపోయి ప్రతిసారి నలిగిపోయి మా దెబ్బే మంచినీళ్ళు సార్. ఏ దెబ్బ మంచినీళ్ళు అనేది లేదు సార్. మేము కొనేస్తాం, మీ కొంపలు కూడా ఖాళీ చేసేయమని అంత అలాంటివి బెదిరించేసి మమ్మల్ని హింస పెట్టేశారు సార్. 5 రోజులు సబ్ జైలు పెట్టేశారు సార్. ఈ చెరువులు ఆఫ్ చేయాలనే కోరుకుంటున్నాం సార్. మా పిల్ల తరాలైనా బాగోవాలని కోరుకుంటున్నాం తారా. అమలాపురం దగ్గరలోని తాండవపల్లిలో అక్రమ చెరువుల తవ్వకంతో కొందరి పంట భూములు దెబ్బతిన్నాయి. మండల స్థాయి అధికారులు మాత్రం భారీ వర్షాల వల్ల దెబ్బతిన్నట్లు కలెక్టర్కు తప్పుడు నివేదిక ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో రైతుల అభ్యంతరాలను స్వీకరించి ఇతర ప్రక్రియ పూర్తి చేసే వరకు భూములు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. పెనుమాకలో భూసేకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ దాఖలైన 4 వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం తమ నుంచి బలవంతంగా భూములు లాక్కుంటూ కనీసం అభ్యంతరాలనైనా స్వీకరించడం లేదని పిటిషనర్లు ఆరోపించగా ప్రాథమిక నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చామని, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత చట్ట ప్రకారం ప్రక్రియ చేపడతామని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. ఈ వాదనలు విన్న కోర్టు చట్ట ప్రకారం ప్రక్రియ పూర్తి చేసే వరకు పెనుమాక భూములు తీసుకోవద్దని స్పష్టం చేసింది. అటు రైతులకు అన్యాయం చేయబోమన్న ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ, వైకాపా నేతలు అసత్య ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.
ల్యాండ్ అక్విజిషన్ కి ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చాం. 60 రోజులు టైం ఇచ్చి అభ్యంతరాలను తీసుకొని ఆ తర్వాత ఆర్డర్ పాస్ చేయాలి. ఆ తర్వాత మళ్ళా 1 మంత్ మళ్ళా టైం ఇవ్వాలి. ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే దానికి మనం చేస్తున్నది అదే, ఆ స్టేజ్ చేస్తున్నాం. కోర్టు అదే చెప్పింది. దాన్ని వక్రీకరించి హైకోర్టు స్టే ఇచ్చిందని సాక్షి టీవీలో స్క్రోలింగ్ ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే సుందిళ్ల జలాశయ నిర్మాణ పనులపై విధించిన స్టేను ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరింది. 2013 భూసేకరణ చట్టానికి విరుద్దంగా బలవంతంగా భూసేకరణ చేస్తున్నారంటూ ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కౌంటర్ దాఖలు చేసిన తెరాస సర్కారు కొంతమంది కావాలనే ఈ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని ఆక్షేపించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులు సానుకూలంగా రాకపోవడంతో హైకోర్టులో పిటిషన్లు వేశారని తెలిపింది. రైతుల సంక్షేమం, లక్షలాది మందికి తాగునీరు అందించే లక్ష్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు భూసేకరణలో ఏ రైతును బలవంతంగా ఖాళీ చేయించలేదని స్పష్టం చేసింది. ప్రాజెక్టు పనుల్లో భాగంగా పంటలు దెబ్బతినకపోయినా రైతులకు 13 నుంచి 29 వేల రూపాయల వరకు పరిహారం చెల్లించామని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం పిటిషన్ కొట్టివేయాలని అభ్యర్థించగా దీనిపై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాకు వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టు పనులను ఇవాళ ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం 8,000 కోట్లు కేటాయించారన్న తుమ్మల ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుందన్న మంత్రి వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు తెరాసాకే బ్రహ్మరథం పట్టాలని కోరారు. సాంకేతికతతో పౌర సరఫరాల వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ సర్కారు తూకాల్లోనూ అక్రమాలకు తావు లేకుండా చేసేందుకు కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు రేషన్ బియ్యాన్ని బార్కోడ్లు ముద్రించిన 5-10 కిలోల సంచుల్లో ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా ఏపీలోని 1,42,00,000 మందికి లబ్ది చేకూరుతుందని గుంటూరు జిల్లా దుగ్గిరాలలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మిరప రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు సర్కారు చంద్రన్న రైతు రాయితీ పథకం కింద 1,500 ఇస్తున్న నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డుకు మిర్చి పోటెత్తింది. రికార్డు స్థాయిలో 4 లక్షలకు పైగా మిరప టిక్కీలు వచ్చాయి. ఫలితంగా మార్కెట్లో పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందన్న యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లు నిదానంగా మిర్చి బస్తాలు తీసుకురావాలని చెప్పారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్న ఆయన వేసవి సెలవులు మినహా జూన్ 30 వరకు కొనుగోలు జరుపుతామని చెప్పారు. గురుకుల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రాథమిక పరీక్ష తేదీల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్వల్ప మార్పులు చేసింది. టీజీటీ, పీజీటీ, పీడీ ప్రాథమిక పరీక్షను మే 28కి బదులుగా మే 31ని జరపాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. మే 28న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష ఉన్నందున పరీక్ష తేదీలో మార్పులు చేయాలని అభ్యర్థులు చేసిన విజ్ఞప్తిని టీఎస్పీఎస్సీ మన్నించింది. తమిళనాడు అధికార అన్నాడీఎంకేలోని 2 వర్గాల విలీనంపై మరోసారి ప్రతిష్టంభన ఏర్పడింది. విలీన చర్చల కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా సంప్రదింపులు మొదలుపెట్టని ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గాలు జాప్యానికి మీరంటే మీరే కారణమంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. విలీనం విషయంలో పళనిస్వామి వర్గం గందరగోళ స్థితిలో ఉందని విమర్శించిన పన్నీర్ వర్గం అదృశ్య హస్యమేదో వారిని నియంత్రిస్తోందని ఆరోపించింది. ఏకీకరణపై చర్చలు జరపాలంటే జయలలిత మరణంపై సీబీఐ దర్యాప్తు చేయించడం, పార్టీ నుంచి శశికళ, దినకరన్ను సహా వారి కుటుంబ సభ్యుల్ని సాగనంపి తీరాల్సిందేనన్న డిమాండ్లకు తాము కట్టుబడి ఉన్నట్లు పన్నీర్ సెల్వం వర్గం పునరుద్ఘాటించింది. పన్నీర్ వర్గం విమర్శల్ని పళనిస్వామి వర్గం తోసిపుచ్చింది. విలీనంపై ఎలాంటి గందరగోళం లేదని, చర్చల కోసం ఇప్పటికే ఆహ్వానం పంపామని స్పష్టం చేసింది. దేశంలోని ప్రతి పౌరుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉన్నట్టే ఇకపై ఆవులు, వాటి సంతతికి చెందిన పశువులకు ఆధార్ పోలిన గుర్తింపు సంఖ్యను కేటాయించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు సిఫార్సు చేసినట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆవు వయసు, జాతి, ఎత్తు, రంగు, కొమ్ముల రకం, ఇతర ప్రత్యేక వివరాలతో కూడిన మోసం చేయడానికి వీల్లేని పాలియూరిథిన్ ట్యాగులను పశువులకు వేయనున్నట్లు వివరించింది. ఇది పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు దోహదం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్త సమాచారాన్ని సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేసి జాతీయ డేటాబేస్కు అనుసంధానించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. సంక్షేమ పథకాలు ఆధార్ తప్పనిసరి కాదని ఓవైపు కేంద్రం చెప్తుంటే ఆవులకు ఆధార్ అంటూ మోదీ సర్కారు మాయ చేయాలని చూస్తోందని మండిపడ్డాయి. 2016-17 బడ్జెట్లో ప్రకటించిన ఏసీ డబుల్ డెక్కర్ రైలు సర్వీసులను ఈ ఏడాది జులైలో ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నద్దమైంది. ఉత్కృష్ణ డబుల్ డెక్కర్ ఏసీ యాత్రి ఉదయ్ పేరుతో పిలిచే ఈ రైళ్లను అత్యంత రద్దీ ఉండి ఒక్క రాత్రిలో గమ్యం చేరుకునే మార్గాల్లో నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మొత్తం ఏసీ బోగీలే ఉండడం, ఈ రైల్లో ఒక్కో బోగీలో 120 సీట్లు ఉంటాయని తెలిపిన అధికారులు ప్రతి బోగీలోనూ ప్రయాణికుల కోసం తేనీరు, శీతల పానీయాల కోసం ఆటోమేటిక్ యంత్రాలను అమరుస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి బోగీలో ఎల్సీడీ స్క్రీన్, వైఫై స్పీకర్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన
రైల్వే అధికారులు ఇతర రైళ్లలో కంటే ఉదయ్ ఎక్స్ప్రెస్ లో 40% సీట్లు ఎక్కువగా ఉంటాయని వివరించారు. మొత్తం రాత్రివేళ ప్రయాణించే ఈ రైళ్లలో స్లీపర్ బెర్తులు లేనప్పటికీ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా సీట్లు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ టికెట్ ధర థర్డ్ ఏసీ కంటే తక్కువే ఉంటుందన్న అధికారులు మొదటగా ఉదయ్ రైళ్లను ఢిల్లీ లక్నో మార్గంలో ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. ఈ రైలు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.